Jungle. హాయ్ అండి, నేను మీ అమరకృష్ణ పగడాల ఆల్-ఇన్-వన్ జాబ్స్. ఈరోజు చూసుకుంటేనండి, ఈ వీడియోలో వచ్చేసి మనకి ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్ వాకిన్ ఆన్ 29th and 13th March 2024 ఫర్ మల్టిపుల్ పొజిషన్స్ చెప్పేసి రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగిందండి. దానికి సంబంధించిన వివరాలు చూద్దామండి. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి 2 to 10 years అయితే అడుగుతున్నారండి. అదేవిధంగా క్వాలిఫికేషన్ బీఫార్మసీ, ఎంఎస్సి, బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, ఎంఎస్సి అయితే అడగడం జరుగుతుందండి. నెక్స్ట్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్, తెలంగాణ అండి. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకున్నట్టయితే 27/3/24 అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఎప్పటిలాగే సెలక్షన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ వైజ్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, ఎంఎస్సీ అయితే ఉండాలండి. అదేవిధంగా 2 to 8 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఈ యొక్క ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అయితే ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫార్మా ఏపీఐ ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీగా అయితే ఇలా అడగడం జరుగుతుందండి. అదేవిధంగా డెసిగ్నేషను, రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఇక్కడ ఒకసారి ఇచ్చారండి, ఒకసారి చూడండి. డెసిగ్నేషన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ అండి. రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏపీఐ, ఓఎన్సీ ప్రొడక్షన్, హ్యాండ్లింగ్ ఆఫ్ రియాక్టర్స్ కొన్ని ఇవ్వడం జరిగిందండి, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ క్యూసీ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ బీఫార్మసీ, ఎంఎస్సీ అండి. ఎంఎస్సీలో ఎనలైటికల్. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ తీసుకుంటే క్యూసీ డిపార్ట్మెంట్కి 2 to 8 years అయితే అడగడం జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకుంటే దీనికి కూడా ఫార్మా ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీగా వీళ్ళు ఇక్కడ అడగడం జరుగుతుందండి. అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ ఇచ్చారండి, ఒకసారి చూడండి. ఇన్స్ట్రుమెంట్ హ్యాండ్లింగ్ ఆఫ్ హెచ్పిఎల్సి, జేసీ కొన్ని ఇవ్వడం జరిగిందండి, చూడండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్న డిపార్ట్మెంట్ ఈఎస్డి అండి, అంటే లైక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండి. దీని క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐటీఐ ఫిట్టర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి 2 to 10 years అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీనికి కూడా ఫార్మా ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా ఉన్నారండి. దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కూడా కింద ఇవ్వడం జరిగిందండి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎవరైతే ఈ యొక్క ఎంఎస్ఎంలో జాబ్ సెలెక్ట్ అవుతారో వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆ బెనిఫిట్స్ కోసం ఒకసారి ఇచ్చానండి. నైట్ షిఫ్ట్ అలవెన్స్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, సబ్సిడైజ్డ్ క్యాంటీన్, ఇలా కొన్ని ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసండి వాకిన్ డేట్స్ చూసుకున్నట్లయితే 29th to 13th March అండి. వెన్యూ వచ్చేసి ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూనిట్ ఖర్దనూర్, పటాన్ చెరువు అండి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో తప్పకుండా కొన్ని డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు తీసుకురమ్మంటున్నారండి. తప్పకుండా ఇక్కడ ఇవ్వబడిన డాక్యుమెంట్స్ అయితే ఫోటో కాపీ, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, లాస్ట్ 3 months ప్లే స్లిప్స్, లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా ఆధార్ కార్డు తప్పకుండా అయితే తీసుకెళ్ళండి. ఓకేనండి, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది అనుకుంటున్నాను అండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి పొందాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.